లాస్ట్ ఇయర్ మాకు 10th క్లాస్ 594 మార్కులతో దాదాపు డివిజనల్ స్థాయిలో మేము అగ్రిగేట్లో ఉన్నాము. మా గుడికల్ హై స్కూల్ 500 పైన కూడా 5 మందితో మేము అగ్రగాలంలో కూడా తిరుగుతాం. రిజల్ట్ విషయంలో మంచిగా ఉంది. దానికి తోడు మీ యొక్క సహకారం కూడా, అంటే మీరు సహకారం లేకపోతే మేమైతే కూడా సమస్య మీరు మా వెంట ఉంటే మేము కాస్త ముందు ఉండి దాని విద్యార్థుల విషయంలో అయితే ఏదైనా కనీస వసతుల విషయంలో మీరు అందరూ కూడా మా వెంట మేము కాస్త ముందుకెళ్ళి ఎంతసేపు మా కృషి అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క పాఠశాల అభివృద్ధి కోసమే మా తాపత్రయం. అందులో ఈ పాఠశాలకు మాసమంత్రి, మసీదుపురం, తర్వాత మనకు నాగలాపురం, కందనాది పిల్లలు కూడా శ్రీరామ వస్తుంటారు. దాదాపు సంవత్సరం మేము మసీదుపురము అడిగలు పంపించాలనుకున్నాం, కానీ ఇక్కడ కొంచెం రూమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ పిల్లలు చేస్తారు, మాకు ఇక్కడే అడ్మిషన్ కావాలనుకుంటున్నాము. ఇక్కడే జాయిన్ కావడం. సంవత్సరం అడ్మిషన్స్ మాకు 264 మంది జాయిన్ కావాలి. పోయినటువంటి బ్యాచ్ 124 మంది తల్లిదండ్రులు జాయిన్ అయినటువంటి వాళ్ళు 264 మంది. ఇక్కడ సంవత్సరం కూడా స్ట్రెంత్ మనకు ఎక్కువ అవుతా ఉంది. 2017లో ఇక్కడ స్ట్రెంత్ మనకు 498 ఉంది. 2018 వచ్చింది. సో దానికి డబల్ కావడం సంతోషదాయకమే. ఇక్కడ పర్వాలేదు. ఉన్నత పాఠశాల ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్. సి సెక్షన్ అంటే ఇంగ్లీష్ మీడియం అన్నమాట. కనీసం మా మావాడు ఇంగ్లీష్ మీడియం కావాలన్నా చెప్పండి, మేము అర్థం చేసుకుంటాం. ఉంటే బిలో ఉండాలా, లేకుంటే సీలో ఉండాలా. ఇంగ్లీష్ మీడియం కావాలనుకోండి, మేము చేసుకుంటాం. బి సెక్షన్ ఉంటాడని చెప్పి ఎట్లయితే మనం ఏం చేస్తాము, మీడియం వద్దగా నేను ప్రతిసారి గమనించుంటా. మేడి పోయేటప్పుడు ఎంత మేడే రాత్రి 12-1 గంటల వరకు డ్యాన్స్ వేసింది. అరే పిల్లలు ఎందుకండి మీరు మేము ఉండేది చదువు చెప్పేదానికి, వాళ్ళకి మార్కులు చెప్పించేదానికి ఉండేది. మీరు ఇబ్బంది పడుకోకుండా అడగండి, అడిగి వస్తున్నాడా, వస్తే మనకి ఎన్ని మార్కులు వచ్చినాయి, నెక్స్ట్ వచ్చినప్పుడు సార్ మామూలు 2 మార్కులు పెంచండి సార్ అడగండి. మీరు అడగలేదనుకోండి, మా అప్పుడు ఇవి అడగలేరు, ఇప్పటికే ఎట్లా అంతా చనిపోయేవాళ్ళు వెళ్ళు అని మాకు కొంచెం నెగ్లెక్ట్ వస్తుంది అన్నమాట. మీరు అప్పుడప్పుడు బయటకు వస్తామంటే మాకు కొంచెం హుషారవుతాము, మీ పిల్లలు హుషారవుతాడు, అందరూ బాగుంటారు. అర్థమైంది కదా. మనకు తెలిసిందేమో తెలియదేమో కాదు. దినాం చేరిపోతే చేయడం పడుతుంది, పిల్లగాడు దినాం పడికి వస్తే చదువు వస్తుంది. ఇది కూడా అంతే అన్నమాట. కాబట్టి మనము ఇంకా వ్యవసాయం చేస్తున్నాం. మనకు కూడా వ్యవసాయం గురించి కొంచెం తెలుసు. ఎందుకంటే లక్షలు 2-3 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెడతామన్నమాట. దాంట్లో ఎంతమంది లాభపడుతున్నారని క్వశ్చన్ చేసుకుంటే ఎవరో 1-2 మాత్రం లాభపడుతున్నారు తప్ప 90% మంది నష్టపోతున్నారు. ఉల్లిగడ్డ కష్టపడి వేసుకుంటాం, 60 ఎకరాకి 60,000 70,000 పెట్టుబడి పెడతాం. అది 3,000 పోతుందో తెలుసు, 300 పోతుందో తెలుసు. 300 పోతే ట్రాక్టర్ ఆడి చూస్తారు. 10 మంది వేసుకుపోతే 1 రేటు, మిగతా వాళ్ళందరూ కూడా లాస్. కాబట్టి నేనేం చెప్తున్నానంటే వ్యవసాయం ఒక్కొక్క చేత విడిచిపెట్టడం చెప్పడం లేదు. మన పిల్లల కాలాన్ని కనీసం బాగా చదివించుకొని వాళ్ళు ఒక దారి తీసుకొస్తారు. ఎప్పుడు కూడా చదువుకొని ఒక ఉద్యోగము ఏదో సన్నదో పెద్దదో చేస్తే వాళ్ళ జీవితం బాగుంటుంది అన్నమాట. నిక్కరంగి కూడా మనం కనుక్కోవాలి కదా. ఇప్పుడు మీ పిల్లగా ఒక డ్రాయర్ తప్పిస్తే మొత్తం గవర్నమెంట్ ఇస్తారు. కరెక్టా? భవిష్యత్తులో వచ్చే గవర్నమెంట్ డ్రైవర్ ఇస్తామని కూడా చేయొచ్చు. కాబట్టి ఏం చెప్తున్నానంటే భోజనం ఫ్రీ, అది కూడా సాధారణ. మళ్ళీ గంజి ఫ్రీ, గంజి దాని రోజు ఎక్సలెంట్ గంజి, చిక్కీ ఫ్రీ, గుడ్డు ఫ్రీ, నోట్బుక్ ఫ్రీ, టెక్స్ట్ బుక్ ఫ్రీ. అది కాదని చెప్పి డెస్కులు, అది కాదని చెప్పి కంప్యూటర్లు. ఈరోజు ప్రతిరోజు మా స్కూల్లో కంప్యూటర్ పెట్టి పిల్లలకి చెప్తాం. అర్థమవుతుంది కదా. ఇంత మంచి బోధన నీవు సంవత్సరానికి 40,000 పెట్టి ఇదే మీ పిల్లగారు 10th క్లాస్ చదివేయాలంటే కనీసం సంవత్సరానికి 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది? 40,000 సంవత్సరానికి ప్రైవేట్ స్కూల్లో. మరి మనం ఎంత పెడుతున్నాం గవర్నమెంట్ వాళ్ళ పిల్లలకి? ₹1 పెట్టదు. మా పెడితే ఒక ఫ్రెండ్ మాత్రం కొలుస్తున్నాం కదా. కాబట్టి
మీ పిల్లగాడు 1వ తరగతి చేరి 10వ తరగతి విడిచిపెట్టేంత లోపల 1వ తరగతి చేరి 10వ తరగతి విడిచిపెట్టేంత లోపల 4 లక్షలు పెడతారు. అంత అబద్ధం నిజం. సంవత్సరానికి 40,000 వేసుకుంటే 10 ఏళ్ళకి 10 నెలలు 4 లక్షలు. సో గవర్నమెంట్ ఇంత డబ్బులు పెడతా ఉంది కదా, మనం ఎందుకు జాగ్రత్త తీసుకోకూడదు? మనం చేసిన పేరు మీద ఒకటే బాధ్యత, వాడు దినం పడి అంతే. అది విడిచిపెట్టి ప్రైవేట్ స్కూల్కి పోయేవాడు దినం పడిపోతున్నాడు. అదే మన పిల్లలే. గవర్నమెంట్ బడికి వచ్చేవాడు వారం 2 మాటలు జంప్ అవుతున్నాడు. మేము అడుగుతాం పిల్లలకి, ఏమబ్బా మాకు విడిచిపెట్టాలి, అంత చదువు విడిచిపెట్టాలి. మేము కూడా ప్రతిరోజు అటెండ్ చేసేటప్పుడు యాడి బెటర్ అడుగుతాం, మా అప్ప మందు కొట్టేకి నీళ్ళు మసిలిపోయి పిచ్చిపోయి సార్ అంటాడు. అందులో 2 పడుకుంటారు. ప్రైవేట్ స్కూల్ పోయేవాడిని ఏమో 50 కొట్టది లేలే, నాకు పిల్లలు పెట్టుకుంటాను అని చూసుకుంటాను అంటాడు. కానీ గవర్నమెంట్ బడికి పంపించేవాళ్ళు మాత్రము నీళ్ళు మోసే పడిపోతాడు. ఏమబ్బా గవర్నమెంట్ బడికి పోయే మనతో నీళ్ళు పంపిస్తావా? అక్కడ ప్రైవేట్ బడికి పంపిస్తే నీళ్ళు పంపి మనం ఎదురుకేసుకో, నగలకేసుకో. ఏమంటారంటే మీకు పనులు ఉంటాయి, నేను కాదనలేదు సార్, మేము వ్యవసాయదారు కరెక్టే. మరి వాడు బడి విడిచిపెట్టి షేర్కి వస్తే వాడికి బడి పని రాదు, షేర్ పని రాదు, రెండింటికి తప్పినటువంటి దేవుడైపోతాడు. కాబట్టి మీకు కష్టాలు ఉంటాయి. వంతులు పని చేర్చుకో అనుకో, పని చేర్చుకో. ఎప్పుడు బడికి రాకముందు, బడి విడిచిన తర్వాత. లేదు సండే హాలిడే, మధ్య నాగనమాస్ అంట, శ్రీరామనవమి అంట, శ్రీకృష్ణ జయంతి వస్తాయి. ప్రతి హాలిడేస్లో వాళ్ళ యొక్క సేవలు తీసుకోండి, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ మేము అడిగేది రోజుకి 6 గంటలు మాత్రమే. వాడు 9 గంటలకు వస్తాడు, 4 గంటలకు పోతాడు. ఈ యొక్క పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, ఈ 6 గంటలు మాత్రమే విడిచిపెడితే ఈ అబ్బాయికి ఒక మంచి నాణ్యమైనటువంటి చదువు చెప్పడమే కాకుండా క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లగారిగా తయారు చేస్తాము. అంతేకాకుండా ఒక మంచి ప్రయోజనవంతంగా మేము తయారు చేయగలం. ఇది మా బాధ్యత. మీ బాధ్యత ఏమంటే సక్రమంగా స్నానం చేయించి, పండ్లు దిక్కించి, దూవించి, మంచి బట్టలు వేసుకుని, మా బట్టలే మీ బట్టలు అవసరంగా మా ప్రభుత్వ బట్టలు ఇచ్చినటువంటి బట్టలే వేసుకుని పంపిస్తే వాటికి ఒక మంచి బాధ్యతగా పౌరులుగా తయారవుతాం. ఒకసారి కాకుండా మధ్యలో కూడా మీటింగ్ పెడుతూ ఉంటారు, మనకి ఎస్ఎస్ మీటింగ్. దానికి కూడా రావాలని మీకు కోరుతూ, ప్రధానంగా గుడికల్ పాఠశాల ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత జిల్లాలో స్థానం సంపాదిస్తుంది. 10వ తరగతిలో మీరు బయట ప్యానల్ చూసి ఉంటారు. 10వ తరగతిలో జిల్లాలోనే గుడికల్ పాఠశాల హైస్కూల్ విద్యార్థి కరికి అజయ్ అని 594 మార్కులు, 600కు గాను కేవలం 6 మార్కులే తక్కువ. 594 మార్కులు జిల్లాలోన, అంటే నంద్యాల జిల్లాలో కూడా లేదు. మొత్తం నంద్యాల, కర్నూలు జిల్లాలు కలిసి 54 మండలాలు కానీ 400-500 పాఠశాలలు. ఆంధ్రప్రదేశ్ హై స్కూల్లే జిల్లా టాప్, జిల్లా ఫస్ట్ వచ్చింది. అంటే ఇక్కడ ఉపాధ్యాయులు కానీ హెడ్ మాస్టర్ కానీ ఎట్లా పని చేసింటే, ఎట్లా చెప్పింటే అన్ని మార్కులు వస్తాయి. ప్రైవేట్ స్కూల్ కూడా రాలేదు అన్ని మార్కులు. ప్రైవేట్ స్కూల్ నారాయణ చైతన్య కార్పొరేట్ స్కూల్ పంపిస్తున్న పిల్లలు కూడా ఆ మార్కులు రావు. మరొక గవర్నమెంట్ స్కూల్లో ఇన్ని మంచి మార్కులు వచ్చినాయి. 100కు 100 సబ్జెక్టు కూడా వచ్చినాయి. తెలుగు సబ్జెక్టులోన, తర్వాత సోషల్, మ్యాథ్స్ సబ్జెక్టులో కూడా మ్యాథ్స్ 100కు 100 మార్కులు వచ్చినాయంటే ఇక్కడ టీచర్లు ఎట్లా పనిచేస్తారు, ఉపాధ్యాయులు మంచి ఉపాధ్యాయులు ఉన్నారు. మనకు తెలిసి చుట్టుప్రక్కల వాళ్ళకి ఎర్రకోట, కడివెల్ల, ఎంఎన్ఎల్ కూడా అన్ని మార్కులు రాలేదు ఎక్కడ. మన స్కూల్ విద్యార్థికి వచ్చిందంటే టీచర్లు చెప్పాలి, విద్యార్థులు చదివిండాలి. అలాగైతే అన్ని మార్కులు సంపాదించుకుంటారు. కాబట్టి మేము చేసే విజ్ఞప్తి ఏమంటే ప్రధానంగా బడికి పంపించాలి. 8, 9, 10 సంవత్సరాల్లో ముఖ్యంగా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయొద్దండి. ఇది మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. నేను వచ్చిన తర్వాత కూడా 8, 9వ తరగతి అమ్మాయిలకు తాంబూలాలు తీసుకోవడం, సెలవులోన పెళ్ళిళ్ళు చేసి, అమ్మాయిలకి ప్రధానంగా మీరు 18 ఏళ్ళు నిండిన తర్వాతనే, బీటెక్ డిగ్రీ చదివిన తర్వాతనే పెళ్లి చేయండి. ఇది బాగా చదివే అమ్మాయిలు ఉన్నారు గుడికెల్లో. చాలామంది బీటెక్ మనకి ఎర్రకోట సెయింట్ జాన్స్ బీటెక్ కాలేజీలు కూడా చదువుతున్నారు అమ్మాయిలు. చాలామంది డిగ్రీలు చదువుతున్నారు. కాబట్టి అమ్మాయిలు బాగా చదివించండి. బాగా మంచి చదివే అమ్మాయిలు కూడా ఉన్నారు. ఆల్రెడీ మనకు మన పాఠశాలలో లాస్ట్ ఇయర్ కూడా అంతకుముందు IIIT వచ్చిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఇప్పుడు చదువుతున్నారు నిరుద్యోగులైనా ఇడుగుమాయలో. కాబట్టి బాగా చదివే పిల్లలు ఉన్నారు. అది ఏ కులమైనా సరే, అన్ని కులాల వారు గుడికల్లో ఉన్నారు, బాగా చదువుతున్నారు పిల్లలు. ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఒకప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడు బాగా మార్పు వచ్చింది, బాగా చదువుతున్నారు.
కాబట్టి రెగ్యులర్గా బడి పంపించండి. వలసలకు పిల్లల్ని పిలుచుకోబోదండి. స్విగ్గికి పోతున్నారు చాలామంది. 6, 7, 8లో చిన్నపిల్లలనే కుటుంబంతో స్విగ్గికి పోతున్నారు వలసలకు పిల్లలు తీసుకెళ్ళకండి. రెగ్యులర్ బడికి పంపించండి. అదేవిధంగా పిల్లల్ని ప్రతిరోజు బడికి పంపించే విధంగా మీరు చేయాలి. ప్రతిరోజు బడికి పంపించాలి. వాళ్ళ తర్వాత పిల్లలకు 10 లోపల కూడా 10 అయిన తర్వాత కూడా పెళ్లి చేయకుండా ఒకళ్ళు ఫెయిల్ అయితే కూడా మళ్ళీ వాళ్ళని ఇంటర్మీడియట్ చదివించడము ఆ విధంగా మీరు ప్రయత్నం చేయండి. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా చదివించండి. ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా కష్టాల నుంచి వచ్చిన వాళ్ళమే. అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఉపాధ్యాయులు ఇక్కడ మేము ముందు కూర్చునేది. మేమంతా అప్పుడు ఏ ప్రైవేట్ స్కూల్లో చదవలేదు. అప్పట్లో మాచర్ సోపు స్కూల్, కాన్వెంట్, తర్వాత శారద కాన్వెంట్ ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులే. ఈరోజు మనకు ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్ళే. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో చిన్న చూపు అవసరం లేదు. మీరు బాగా చదివించండి. పిల్లల్ని చదివించండి. ఫస్ట్ వాళ్ళు బాగుపడతాడా లేదనేది తర్వాత విషయం. అది 10వ తరగతి పాస్ అయితేనే ఇంటర్కి ఏదో ఒక హై స్కూల్కి తర్వాత మళ్ళీ పాఠశాలకు పంపించండి ఖచ్చితంగా. మీరు దయచేసి ఇదొకటి గమనించండి. మీరు ఈరోజు బడికి వచ్చిన తర్వాత మీరు ఇంటి దగ్గర ఉన్నా కూడా పిల్లల్ని మాత్రము మధ్యలో బడి మానిపించుద్దండి. తర్వాత ఇందాక సార్ చెప్పినట్టు అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఇప్పుడు కేవలం మీ పిల్లల్ని మాత్రం బడికి పంపించాలి. ఈ సంవత్సరం మళ్ళీ ఈ గవర్నమెంట్ గతంలో ఒకరికి అమ్మఒడి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే తల్లికి ఎంతమంది పిల్లలు చదివితే అంతమందికి తల్లికి వందనమని ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే. కాబట్టి 5 వస్తాయి. ఇంకా మీకు అదృష్టవంతులు అవుతారు. 3 పిల్లలు ఉంటే 45,000 వస్తాయి. 6 మంది ఉంటే 90,000 వస్తుంది. ఉన్నవారు ఉన్నారు కొంతమంది. మార్కులు ఎక్కువ వస్తే బాగా చదివినట్లే కదా. మార్కులు ఎక్కడ వస్తాయంటే పరీక్షల్లో వస్తాయి. పరీక్షలు ఉన్నప్పుడు ఒకటి చాలామంది పుస్తకం పట్టుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఆల్ ఆఫ్ సడన్గా ఆ రోజు బుక్ పట్టుకుంటే ఆ బుక్ ఇంతలా ఉంటుంది. అన్ని విషయాలు ఆ రోజు నేర్చుకోలేరు. అందువల్ల మీరు ఏం చేయాలంటే ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం 2 ప్రశ్నలకు లేదా 1 ప్రశ్న కనీసం జవాబు నేర్చుకోవాలి. మీరు ఏం చేస్తుంటారంటే ఇంట్లో మాకు చదువు రాస్తారు, మాకు అర్థం కాదంటుంటారు. మీ పిల్లలు ఒకటే రాస్తుంటారు. రాయడం అనేది చదువు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాసుకోమను కొద్దిసేపు రాసుకున్న తర్వాత పక్కన పెట్టి పుస్తకం పట్టుకుని దాన్ని చూడకుండా నేర్చుకోవాలి. అది చదువు అంటే. చూడకుండా నేర్చుకుంటేనే పరీక్షలో రాయగలరు. అందువల్ల మీరు ఏం చేయాలంటే చదవడం నేర్పించాలి. రోజు నేర్పించడం కాదు, కూర్చోబెట్టాలి. కొద్దిసేపు పిల్లవాడు చదువుకోవడానికి కూర్చోబెట్టాలి, రాసుకోవడానికి కాదు. రాసుకునేది అయిపోయిన తర్వాత చదువుకోవడానికి కూర్చోబెట్టాలి. ప్రతిరోజు కొద్దిగా నేర్చుకుంటే లాస్ట్ పరీక్షకు మొత్తం అన్నీ వచ్చింటాయి. ఊరికి ఈజీగా చాలా సులభంగా పోయి రాసేస్తారు. ఆ రోజు అన్నీ నేర్చుకోలేరు. అందువల్ల దయచేసి రాసుకునేది కాకుండా బాగా గుర్తుపెట్టుకోండి. రాసుకోవడం అనేది చదువు కాదు. ఎవరైనా రాస్తారు. ఏమని రాస్తారు? ఆ బుక్ చూసి ఈ బుక్లో రాస్తారు, ఇది చూసి ఇంకో దాంట్లో రాస్తారు. అక్కడ ఉండేది ఇక్కడ ఉంటుంది, అవసరం లేదు. సో ఏం చేయాలి మరి చదువు అంటే? ఏం చేయాలి? కూర్చోబెట్టి నేర్పించలేదు మీరు. వాళ్ళు చదువుకోమని చెప్పండి, నేర్పిస్తామంటే ఇంకా మంచిదే. కాబట్టి రోజు 1 గంట సేపు చదివించండి అంతే. ఇంకేమో అదొక్క రిక్వెస్ట్ మీకు. థ్యాంక్ యూ సార్. అంతా మనది అనుకుంటే, మనదే అనుకుంటే ఏ సమస్య ఉండదు. మనది కాదనుకున్నప్పుడే మనకి సమస్యలు ఉండలేదు. ఇది ఏ పార్టీలు ఎన్ని మారినా పాఠశాల మాత్రము దాంట్లో రాజకీయంగా మాత్రము ఎక్కువ ప్రవేశం అయ్యేపోతల్లా అక్కడ ఏమైపోతాయి, నీరు కారిపోతాయి. కానీ రాజకీయంగా ఇక్కడ చేయాల్సిన పనులు మనం దండిగా మీ చేయలేని వరకు మంచి ఇప్పుడు చేయాలి. వాళ్ళు చేయలేని వరకు వాళ్ళు చేస్తుంటారు. మనం అందరం ఊళ్ళో అందరం ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా మనం అందరము రోజు మొహం చేసుకునే వాళ్ళని అందరూ కలిసిమెలిసి ఉంటాం. మన నుంచి మన పిల్లలకి ఎలాంటి ఆటంకం కలగకుండా మన స్కూల్ విషయంలో అందరూ గట్టి నిర్ణయం తీసుకొని ఏదైనా కానీ మంచి విషయాల కోసం ఇప్పుడు చదవడం కోసం అన్నప్పుడు అందరూ కూడా పిల్లలకి క్రమశిక్షణ విషయంలో అందరూ ఒకే రకంగా ఉంటే మనం ఆటోమేటిక్గా మన స్కూల్గా మన ఊరికి ఎప్పటి నుంచో మంచి పేరు ఉంది. అన్నిట్లో ఉంటుంది మన ఊరు. కొట్టాటంలో ఉంటుంది, మంచి విషయాల్లో ఉంటుంది, ఇంకా గల్దీ చేసే విషయాల్లో కూడా మొత్తం రాష్ట్రం అంతా మారమోగిపోయేటటువంటి మొనగాలో ఉన్నటువంటి ఊరు. అదే రకంగా తెలివితేటలో అమోఘమైనటువంటి శక్తి కలిగిన ఊరు మనది. ఇంత శక్తి ఉంది. అలాగే కాస్త మూర్ఖత్వం కూడా మనలో ఉందనుకోండి, లాస్ట్కి ఏమైపోతుందంటే మన తర్వాత తరం వాళ్ళు నశించిపోతారు. అదే ఒక్కటి ఇప్పుడు తగ్గిపోతే మన పిల్లల పట్ల మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే మనము అంత బాగున్నట్టు. తల్లి తండ్రిని బట్టి పిల్లలు ఉంటారు.
తల్లి బాగుందంటే కూతురు బాగుంటుంది, తండ్రి బాగున్నాడంటే కొడుకు బాగుంటాడు. తల్లిదండ్రులు మన పిల్లల ఎదురుగా ఎప్పుడైనా కానీ మీరు ఎంతసేపు ఉన్నా ఏ కొట్లాడుతున్నా పిల్లలు బయటకు పంపించి మీరు వాదలాడుతున్నా కూడా పిల్లలు మాత్రము వాళ్ళ ఎదురుగా మీరు మాట్లాడే మాటలు మనం చేసే చేష్టలు అన్ని పిల్లలు బాగా పరిశీలిస్తుంటారు. దాని నుంచి వాళ్ళ ఎదురు మనం తాగుతూ ఉంటాం, అప్పుడప్పుడు వాళ్ళతోనే తెప్పిస్తుంటాం. ఇలాంటివి చేయొద్దండి. వాళ్ళకు మనం నేర్పించిన వాళ్ళం అవుతాం. మీరు బడికి వచ్చేటప్పుడు కూడా వాడు ఏ రకంగా పోతున్నాడు, డూకొని ఇట్లా కటింగ్ చేసుకుని పోతున్నాడా, ఇట్లా నేర్చుకొని పోతున్నాడా, వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటే బయట ఓవర్లో ఆలోచనలో ఉన్నాడండి. వాడి ప్రవర్తనలో మార్పు కనిపించింది అనుకోండి, కటింగ్ మారింది అనుకోండి, వాళ్ళ మనసు మారింటుందని. సినిమా హీరోలా వాడు ఉన్నాడంటే ఇక్కడ సినిమా హీరోయిన్ని వెతుక్కుంటాడు. మనము చాలా జాగ్రత్తగా మనం ఏమైనా కటింగ్ అటు పెట్టుకొని తిరుగుతున్నామా, మరి మన పిల్లలు చూడండి చెప్పుకోలేకపోతాడు, వాళ్ళు మనమంటే కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఇక్కడ ఇలాంటి పిల్లలు తండ్రి ఉన్నారు, ఏం చేస్తాం సార్, ఏమని చేసుకుంటారు సార్, అదొక భయం మనకి. కానీ మా సంగతి చెప్పుకోండి, 1-10 సార్లు చెప్పుకోండి. వాడు ఇక్కడ వంగినాడంటే మేము వాళ్ళని వచ్చినామంటే వాడి జీవితంలో బాగుపడతాం. అందుకే మా సార్ వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళని కంట్రోల్ పెట్టడం కోసమనే నేను అడపాలి. మనము అసలైన కార్యక్రమం అనేటువంటిది తెలిసి ఉందనే ఉద్దేశంతో వారం నుండి ఫోన్ల ద్వారా తన మైక్లో ప్రేయర్లు చెప్పడం జరిగింది. అది అవేర్నెస్ ఏమో కానీ పేరెంట్స్ చాలామంది మూవ్ అయినారు. గతంలో సమావేశం అంటే సార్ ఆ పని ఉంది ఈ పని ఉంది అని వెళ్ళిపోయేటువంటి చాలా గమనించా. బట్ ఇప్పుడు చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు ఇదే విధంగా మనము నెలకు ఒకసారి సమావేశం అనేది ఏర్పాటు చేసామంటే మన యొక్క పిల్లలు కొంత మార్పు అనేది చూస్తామనేటువంటిది నా ఆలోచన. ఈ ప్రతిసారి ఈ మధ్యకాలంలోనే పరిచయమైనటువంటి మన అయ్యన్న అయితేనేమి, పెద్ద మనుషులు వెలకన్న అయితేనేమి, దేవదాస్ అయితేనేమి, ఈరన్ అయితేనేమి, ఆంజనేయులు అయితేనేమి, ఇక్కడ వాళ్ళతో ప్రతి వాళ్ళకి ఇట్లాంటి సమస్యలు అనేవి చెప్తూ పోతూ ఉన్నాను. ఆ రియాక్ట్ అవుతున్నారు, చేస్తున్నారు. మరి మనమంతా దేనికి చేస్తున్నామంటే పిల్లల మార్పు కోసం అనేటువంటిది ఒక అవగాహన కలగజేయడానికి అనేది ఒకటి, ఇదొక మంచి సందర్భం అనే ఉద్దేశంతో చెప్తున్నాను. సో అది ఆల్మోస్ట్ కాదు. ఈరోజు మనకు 1:30 నుండి మన షెడ్యూల్ ప్రకారంగా మధ్యాహ్నం 1:30 నుండి 2 దాకా కమిటీ, ఇక్కడ ఉండేటువంటి పిఎంసి కమిటీలో ఉండేటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనేటువంటిది ఒకటి ఉంది. తర్వాత వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించడం అనేది ఉంది. కాబట్టి అది మధ్యాహ్నం 2 నుండి ఆ కార్యక్రమం చేపడతామని. ఇంకొకటి అంతకంటే ముందుగా మీకు ఏం చెప్తున్నానంటే ఏకగ్రీవం అనేటువంటిది సాఫీగా జరుగుతున్నందుకు నేను కొంచెం సంతోషపడుతున్నా. ఎందుకంటే ఒక మాట సార్ మేము ఉన్నామని మేమంతా ఇక్కడ దీనికి అభివృద్ధి కోసం, పాఠశాల అభివృద్ధి కోసం పోటీ పడతామనేటువంటి ఆ తపనతో మేము కూడా ఉన్నామనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత గ్రామ పెద్దలైనటువంటి మన ఇక్కడ పాఠశాల ఫౌండర్స్ మెయిన్ ఎవరంటే గౌలని చెప్పుకుంటాం. వాళ్ళ సహకారంతో కూడా ఒక మాటగా మీకు చెప్పడం విషయం చెప్దామనుకుంటున్నాం. గుడికల వాళ్ళే కదా మా వాళ్ళే కదా, గుడికల వాళ్ళే మా వాళ్ళే కదా. కాబట్టి ఎవరైతే ఏముంది మా వాళ్ళే అనేటువంటి భావనతో మేము ఉన్నాము. కాబట్టి యునానిమస్గా అయితేనే ఫస్ట్ మేమే సంతోషపడతామనేటువంటి చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మీకు చెప్తున్నాను. నాకు వాళ్ళ ద్వారా తెలిసింది విషయము, మీకు ఆ విషయం చెప్తున్నాను. కాబట్టి వాళ్ళైనా వీళ్ళైనా పాఠశాల పరంగా మీరంతా మాకు సహకారం అందిస్తే మాత్రం ఇంకా అభివృద్ధి బాటలోకి నడిపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మా వంతుగా మా ఉపాధ్యాయ బృందాలు అందరూ ఇక్కడ ఉండేటువంటి 28 మంది పిల్లర్స్గా ఉన్నారు. నేను చెప్పే అవసరం లేదు. మా టీచర్స్ అందరూ సీనియర్స్. మరి ఆ రిజల్ట్ రావడానికి కారణం వాళ్ళు 28 మంది కృషి, నాది కాదు. రియల్గా చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. ఆ 28 మంది పిల్లర్స్ అంటే ఒక ఇల్లు కట్టాలంటే స్తంభాలు అనేటువంటిది ఉన్నాయి. నాకు జెడ్పిహెచ్ఎస్ గుడికెల్ హై స్కూల్లో ఉండేటువంటి 28 మంది నాకు స్తంభాలు లాంటి వాళ్ళని చెప్తున్నాను. అది అంత గట్టి ఉంటేనే కదా బిల్డింగ్ పక్కా గట్టిగా ఉంటుందని ఆలోచిస్తూనే వాళ్ళతో చెప్పడము, అది తూచ తప్పకుండా వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. ఆ రిజల్ట్ రావడానికి కూడా కారణం అన్నీ కూడా బయటపడింది. కాబట్టి మా వరకు మా టీచర్స్ మళ్ళీ చెప్తున్నా, చెప్పేదాంట్లో వెనుకాడరు. మన పిల్లలు మనం మలుచుకోవడానికి బాధ్యత మన యొక్క తల్లిదండ్రుల బాధ్యత. కాబట్టి కొద్దిగా మీరు పేరెంట్స్కి
మీరు ఇళ్ళ కాడ ఉంటారు కాబట్టి మీ పిల్లలకి ఉదయం 5 గంటలకు లేండిరా, రే రాసుకోండిరా, చదువుకోండిరా, అది ఏమైనా డౌట్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకోండిరా, రేపటికి అన్ని ఫోకస్ చేసుకొని ఆ విధంగా చేసుకుంటూ పోయినారంటే వాడు ఎంత దూరం వెళ్ళాడు. మన మధ్యలో అమ్మా నాయన మాట వింటాడు. వాళ్ళని కొద్దిగా ఈ విధంగా చెప్పారంటే పద్ధతుల్లో ఎంత దూరం వెళ్ళాడు. నేను అనుభవంతో చెప్తున్నాను. మనం కష్టపడితేనే ఈ స్థాయికి ఎదిగాం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, మేము ఇక్కడ చదివిన వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరు. మరి ఇంత ఉన్నత స్థితిలోకి ఎదిగామంటే దాని అర్థం ఏమిటి? కష్టపడితేనే. కష్టపడాలి, చదవాలని. ఇప్పుడు కూడా సర్వముఖ్యంగా మళ్ళీ కూడా చెప్తున్నాను, మా అమ్మ గురించి చెప్తున్నాను. ఇప్పటికీ ఆమె గట్టిగా ఉంది, పొలం పనులు చేస్తుంది. ఇట్లా విషయాలు నేను 4 గంటలు లేపడం మనకి ఇట్లా చదువు మేలుకోవాలంటే కరెక్ట్ 4 గంటలు లేపేదాన్ని. మరి కష్టాన్ని కూడా నేర్పింది, పొలం పనులు కూడా నేర్పింది. అది చేయండి, ఇది చేయండి, తర్వాత దైవ నిర్ణయం, మీ అదృష్టము అది వరుస్తుంటుందని తీసుకొని ఆ ఆలోచనతోనే ప్రతిరోజు మన పిల్లలందరికీ ఇక్కడ ఉండే ప్రేయర్లో ఏ విషయమని ఇట్లాంటివి చెప్తూ ఉంటాను. నాతో పాటు ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ ఇదే ఊర్లో చదివి ఎదిగినటువంటి ఉపాధ్యాయంగా ఎదిగినటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వీళ్ళని ఎగ్జాంపుల్ చెప్తున్నా, రే కష్టపడండి, మంచిగా ఏమన్నా మంచి అలవాటు చేసుకోండి, వేరే అలవాట్లు వద్దు మనకు అనేటువంటిది చెప్పడం అనేది జరుగుతూ ఉంది. దానికోసమే మేము కష్టపడుతున్నాం అనేటువంటిది మీకు చెప్తున్నాను. మరీ నాయకులందరికీ కూడా పేర్కొన్న నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఇది మన ఊరు, మన బడి, మన విద్యార్థులే ఇక్కడ చదువుతున్నది. మన విద్యార్థుల భవిష్యత్తు మనకు ముఖ్యం. రేపు రాబోయే కాలానికి గ్రామ పెద్దలు అయితేనేమి, కాబోయే నాయకులు అయితేనేమి, కాబోయే కలెక్టర్లు, కాబోయే ఇంజనీర్లు, ఎస్పీలు అంతా కూడా ఇక్కడి నుంచే తయారవుతుంది. ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళే రేపు భారత పౌరులు అవుతారు. కాబట్టి ప్రభుత్వము ఇక్కడ తల్లిదండ్రుల అజమాయిషిలో పాఠశాల ఉపాధ్యాయులకు ఇక్కడ పాఠశాల సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుకొని మన విద్యార్థులు సక్రమంగా బడికి వచ్చినట్ల, బాగా చదువుకునేటట్ల, వాళ్ళ భవిష్యత్తు బాగా తీర్చుకునేటట్ల ప్రభుత్వము అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఉంది. మధ్యాహ్న భోజనము, పుస్తకాలు, బడికి వచ్చే పిల్లలకు ఒక 15,000 రూపాయలు ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పాఠశాలలో చేర్చడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఫోటో తిప్పుతాడా చైర్మన్, వైస్ చైర్మన్ కూడా నిలబడ. చాలా సంతోషంగా ఉందండి. మా పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ సంబంధించినటువంటి ఎంపికల్లో యునానిమస్గా కావడం అనేటువంటిది నేను చాలా సంతోషపడుతున్నా. దానికి మన పాఠశాల చైర్మన్గా అయ్యన్న గారు, తర్వాత వైస్ చైర్మన్గా లక్ష్మి గారు ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి నేను చెప్పే సలహా ఏమిటంటే, మా పాఠశాల ప్రోగ్రెస్కి, అభివృద్ధికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మాకు అందిస్తారని, ఇప్పటి రూల్ కంటే ఇంకా రూల్ పెంచడానికి వాళ్ళు మాకు ప్రయత్నం చేస్తారని మీకు తెలియజేసుకుంటున్నా. ఈ విషయంలో మెయిన్గా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి పథకాలని ప్రతిదీ తూచా తప్పకుండా
వీళ్ళతో పాటు నేను కూడా సహకారాలు అందించడానికి నేను ముందుకి ఉంటానని, అన్ని వేళల్లో నేను ఇదే విధంగా పోటీ పడతాననేటువంటి దానిపైన ఉంటానని మీకు సభముఖంగా తెలియజేస్తాను. అజయ్ అనేటువంటి కనిక అజయ్ అనేటువంటి మా పిల్లోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫస్ట్ ర్యాంకర్ అని చెప్పాలి. ఎందుకంటే 594 అవుట్ ఆఫ్ 600. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ రిజల్ట్ రావడానికి కారణం మాకు ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయ బృందం మొత్తం కష్ట ఫలితమని నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకా నెక్స్ట్ అకాడమిక్ కూడా మాకు 136 మెంబర్స్ 10th క్లాస్ ఉంది ఇప్పుడు రోజు. టోటల్గా 500 అబోవ్ 10 దాకా ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఉండేటువంటి ఈ రిజల్ట్ కంటే అధిగమించడానికి నేను శాయశక్తులా మీకు ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటాను. పెద్దలకు గాను ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే సారు నన్ను ఈ మన చైర్మన్ చేయక మన ఎమ్మెల్యే సార్ చైర్మన్ చేసి కనుక మన బడి పిల్లలకి మన యజమాని సార్ కానీ మన కాలేజీల సారులు కానీ ప్రాజెక్టులు కానీ మనల్ని మోసంగా ఎన్నుకున్నాడు.